అమరావతి రైతులది త్యాగం కాదు స్ఫూర్తి అన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని సీఎం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పైలాన్ను ఉండవల్లి వద్ద చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలో కన్ఫ్యూజన్లో ఉంటే ఎక్కువ మంది రైతులు అమరావతి ప్రాంతంలోనే రాజధాని కావాలన్నారని గుర్తు చేశారు. ఒక్క మాట చెప్పగానే నమ్మి భూములు ఇచ్చేందుకు అన్నదాతలు ముందుకొచ్చారని, నోటిఫికేషన్ ఇచ్చిన 85 రోజుల్లోనే రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. 33,000 ఎకరాలు ఇచ్చేందుకు 29,000 మంది రైతులు ముందుకొచ్చారు. అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. సైబరాబాద్ నిర్మాణానికి నేను అమెరికాకి వెళ్ళాను 15 రోజులు. ఈసారి అమరావతి నిర్మాణానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళిన దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు సింగపూర్కి వెళ్ళానంటే సింగపూర్ సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ. వాళ్ళు అంచెలంచెలుగా చేశారు. ఒక ఫిషర్మెన్ విలేజ్. ఈ రోజు మీరు చూస్తే ఒక లివబిలిటీ కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉపయోగించి ముందుకు పోయారు. అందుకని నేను వెళితే నా మీద ఒక్కోసారి నమ్మకాలు పనిచేస్తూ ఉంటాయి. నా మీద నమ్మకంతో నేను అడిగాను, మీరు రిపోర్ట్ ఇవ్వాలంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్టు అంటే మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. రెండోది నేను టెండర్ పిలిస్తే దానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. వేరే మార్గం చూపించమంటే పర్వాలేదు, మీరెప్పుడు మాకు మిత్రుడిగా ఉన్నారు, మీ మీద విశ్వాసం నమ్మకం ఉంది, అందుకనే ఒక్క రూపాయి తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తామని సింగపూర్ గవర్నమెంట్ కేబినెట్ లో నిర్ణయం చేసి మనకు ఆ పని చేసి పెట్టారు. అలాంటి వాళ్ళపైన 1924లో మీరేగా సఫరర్స్. ఈవెన్ సింగపూర్ గవర్నమెంట్ కూడా వీళ్ళ యొక్క వేధింపులకు గురయ్యే పరిస్థితికి వచ్చింది. రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వీళ్ళు అక్కడికే పోతుంది. అవునా కాదా మీరే ఆలోచించండి. సంకల్పం బాగానే ఉంది, కానీ ఎట్ట కట్టాలి? నేను కూడా గుంటూరులో లేదంటే విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక సెక్రటరియట్ కట్టేయచ్చు, మామూలుగా ఉంటుంది. కానీ భవిష్యత్తు ఏంటని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది దీన్ని ఒక మహానగరం చేయాలి. ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు మేమందరం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని. చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారు కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయి ఉంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. సార్, మీరు హైటెక్ సిటీ కట్టారు, అది మహానగరం అయింది. హంబుల్ వే మీరు ఇది స్టార్ట్ చేశారంటే హంబుల్ కాదు, ఇది గ్రేట్ విజన్ కి మొదటి సక్సెస్ మాత్రం అని చెప్పాను. విభజన జరిగింది ఆ రోజు, మీరు అందరూ హైదరాబాద్ నన్ను చాలా మంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కడితే ఆనాటి రాజకీయ నాయకులు హైటెక్ సిటీ కడితే ఏమవుతుందన్నారు. ప్రపంచంలో అధినేతలంతా హైదరాబాద్ కు వస్తే మీరు ఒక రోడ్డు వేశారు, హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు షో చేస్తున్నారు, దీనివల్ల ఏమీ రాదన్నారు. నేను ఒకటే సంకల్పం, తెలుగు జాతి గర్వపడే విధంగా ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో అడుగడుగునా ముందుకు పోయి హైదరాబాద్ నిర్మాణం చేశాం. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. ఎవరన్నా ఆలోచించడానికి కూడా సాహసం చేయడానికి అప్పుడు వీలు కాదు, ఎందుకంటే రోడ్లు వేయాలంటే అసాధ్యమైన పని. అక్కడి నుంచి ఈ రోజు మీరు హైదరాబాద్ చూశారు. విభజన జరిగింది,
విభజన జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, హైదరాబాద్ నిర్మాణం చేశాం. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్క సైబరాబాద్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు తలసరి ఆదాయంలో దేశానికి ఆదర్శంగా హైయెస్ట్ తలసరి ఆదాయం తెలంగాణకు వస్తుందంటే తెలుగు జాతి తరపున నేను గర్వపడుతున్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. 162 కిలోమీటర్లు హైదరాబాద్ కి వడ్డాణం నెక్లెస్, అది అలాంటి బ్రహ్మాండమైన రోడ్డు ఆ రోజుట్లో 8 లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ తీసుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, ఎక్కడా పోల్స్ ఉండవు. నెంబర్ 1 ప్రిన్సిపల్, 5 ప్రిన్సిపల్ చెప్తున్నా, మీరు కూడా అసోసియేట్ కావాలి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఐసిటి కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు, అది కూడా డక్ట్ లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. ఏసీ కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం. దీని వల్ల ఒక 20% తగ్గుతుంది. గ్యాస్ కూడా సిలిండర్లు రావు, పిఎన్జి ఉంటుంది. కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవ్వరు కూడా అటు ఇటు తిప్పే పరిస్థితి ఉండదు. ఇది నెంబర్ 1 ప్రిన్సిపల్. నెంబర్ 2 ప్రిన్సిపల్, ప్రపంచంలో ఎక్కడా లేనిది మనకే ఉంది, నీళ్లు. ఈ సంవత్సరం ఎల్లినో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు దూరదృష్టితో పట్టిసీమ ప్రారంభించి పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది 12 సంవత్సరాల కంటే ముందు. ఆ నీళ్లు ఈరోజు శ్రీరామ రక్ష మనకు. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకు